బా అమ్మా బడవా ఏందో ఇది ప్రతి ఒక్కడో సైకిల్ వద్దురా 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 అంటే ఒక్కడు ఎండు సైకిల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోయింది. ఏమల్డా ఏమి ఇట్టా వచ్చావా? ఏంది సైకిల్ ఆర్థిక వ్యవస్థ దేశం దెబ్బతింది? నాకు ఏం పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నావు. ఏంది ఏంది పెద్ద పెద్ద మాటలు? సైకిల్ వల్ల ఏమైంది నీకు? సైకిల్ తొక్కటం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతినిపోతుంది. అవునా? ఎట్టేంది నీకు తెలవదా? కావాలని అడుగుతున్నావా? చెప్ప ఎట్టా, నాకు ఐడియా లేదు. సైకిల్ వల్ల ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది ఎట్ట చెప్ప. ఇప్పుడు సైకిల్ తొక్కుతున్నాడు అనుకో, ఇప్పుడు నువ్వేనయ్యా సైకిల్ తొక్కుతుండవు, నువ్వు కారు కొనవు, కారు కొనేదానికి లోన్ పెట్టవు, దానికి బీమా చేపియు. అర్థమైందా? ఒకవేళ ఆ కారు యాక్సిడెంట్ అయితే నువ్వు హాస్పిటల్కి పోవు, కారు షెడ్డుకు పోదు. దేనివల్ల? నువ్వు సైకిల్ కొనటం వల్ల. అర్థమైంది నీక? ఇప్పుడు ఇంతమందికి పని లేకపోవటం ఆర్థిక వ్యవస్థకి ఇబ్బందే కదా. కారులో కారు తయారు చేయరు, హాస్పిటల్లో చేయాల్సిన కొన్ని తగ్గుతాయి. మామ బాగున్నా? కూర్చో కూర్చో. ఏం పెద్ద డిస్కషన్ చేస్తున్నావా? ఏమరా ఇట్టా వచ్చావా? బాబాయ్ నువ్వా? నేనేరా నాయనా, ఏం కనపట్టాలి నీకా? అద్దాలు కూడా పెట్టుకున్నావు కదరా. ఏందోలే ఇదైపోయింది అసలు. మొదలు పెట్టేశాడు. ఓ అమ్మా, మా వీధిలో అందరికి తెలుసు. కొత్తగా సైకిల్ కొన్నా మామా. సైకిల్ వల్ల దుర్వినియోగాలని చెప్పి అది అమ్మేసేదా కూరుకోలే. అది కూడా అమ్మేసిందా? అదే నా సైకిల్ ఆయన అమ్మేశాడు. చూసా? ఒక్క సైకిల్ పట్టుకుని చెప్పు బాబాయ్. ఇంకోటి ఏం తెలుసా, ఆయనకి తెలియకుండా ఇంకో సైకిల్ కొన్నా. ఓహో, అది తెలిసిపోయింది. అందరూ సైకిల్ కొనుక్కుంటే ఆరోగ్యం అదే విధంగా కాలుష్యం లేకుండా శుద్ధంగా ఉంటదంటే ఈయన మీ బాబాయ్ సైకిల్ కొనగాకు. ఆయనంతా రివర్స్, కొన్న సైకిల్ అంతా అమ్మేసినాడు, నా రెండో సైకిల్ కూడా అమ్మేశాడు. అదేదో చెప్పేదా? నువ్వు మళ్ళీ ఏమైనా సైకిల్ కొంటున్నావు? లేదు లేదు బా, ఇష్టం చెప్తుందా? నీ ముందు మాత్రం నేను సైకిల్ కొనను. మా వీధిలో అందరు సైకిల్ మీరంతా దేశ ఆర్థిక వ్యవస్థకి చీడ పురుగులు రా మీరా. అర్థమవుతుందా? సైకిల్ కొన్నావనుకో చెమడాలు తీసేస్తా నీకు. కొనివన్నే ఓడు నాకు తెలవకుండా సైకిల్ కొనడా నిలవని అమ్మేసిన ఒకటి. ఎంత లాజిక్ ఉంది? ఏంది లాజిక్? ఇంకో విషయం చెప్తాను నీకు, అర్థమవుతుందా? ఇప్పుడు సైకిల్ కొనటం వల్ల తొక్కటం వల్ల ఈ కారు ఓడు కొండు, తర్వాత బీమా చేపిడి అన్నీ ఉన్నాయా కంపెనీ వాళ్ళకి లాసు. అదే ఒక ఫాస్ట్ ఫుడ్ సెంటర్ పెట్టుకున్నాడు అనుకో, పెట్టుకుంటా ఎంత ఉపయోగం తెలుసా? 10 మంది డాక్టర్లు, ఏంది గుండె డాక్టర్లు, ఫాస్ట్ ఫుడ్ సెంటర్. 10 మంది ఫిజియోథెరపిస్టులు, 10 మంది డెంటిస్టులు హ్యాపీగా బతికిపోతారు. ఎట్టా చెప్తా ఉండు, నీకేం తెలుసు నాకు అర్థం కాలేదు. ఎట్టా అని అడుగుతావా? ఇప్పుడు సైకిల్ తొక్కకుండా ఉండేవాడు వల్ల వాడు తొక్కి శరీరంలో ఉండే కొవ్వును కరిగించడు. వాడేదో కార్లు గీళ్ళు ఏం తిరుగుతూ ఉంటాడు. శుద్ధంగా హాస్పిటల్ వాళ్ళకి పని, కొవ్వు పెరగద్ది వీడికి, గుండెలకి కొవ్వు అడ్డం పడుద్ది, గుండె పోటు వస్తుంది. వీడు శుద్ధంగా హాస్పిటల్కి వస్తాడు, గుండె డాక్టర్ చేతి నిండా పని. నువ్వు యాడి తిప్పినా ఈ సైకిల్ కొనొద్దు అనే దానికే వస్తున్నా. అవును, దాచి ఆర్థిక దెబ్బతినిపోద్దాడా తర్వాత తిను. అర్థమవుతుందా? ఇప్పుడు వచ్చిన కూర్చోబెట్టమంటు. ఏం మనిషి నువ్వా? సైకిల్ అంటున్నా చెప్పిండా నీకు కూడా సైకిల్ గురించి? మా ఊర్లో అందరూ సైకిల్ గురించి అని చెప్పి అందరికి హార్ట్ అటాక్ లే వచ్చినాయి. ఓరే నాయనో మా వల్ల కాదురా సాము. కూర్చోబెట్టాడు. ఆర్థిక వ్యవస్థ సైకిల్ అంటుంటే ఏందబ్బా అని కూర్చున్నా. మీదకి వచ్చినా మనోజా పలకాయ తినిపారేస్తుండా. ఏందో సైకిల్ అంటుడు, వాళ్ళ కొన్నాడు వీళ్ళ కొన్నాడు. సైకిల్ గురించి ఎత్తిండా? అయితే మా వాళ్ళకి ఎంతమంది హార్ట్ అటాక్లు వచ్చినాయి సైకిల్ గురించి చెప్పి. నేను పోతున్నా సార్, సైకిల్ కొనుండారా? నేను వస్తాను. నిన్ను ఎవడు చూసినా వెళ్ళిపోతున్నా. అల్లుడా నేనేం చెప్తున్నాను, సైకిల్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటుండా. ఏడాదాకా చెప్పాను నీకు. ఇప్పుడు నేను మధ్యలో వచ్చింది
ఇప్పుడు ఫిజియోథెరపిస్ట్కి చేతి నిండా పని ఉంటుంది. నేను సైకిల్ తొక్కకుండా ఉంటుంది. ఎందుకు చెప్పు? ఈ ఇష్ట ప్రకారం దీన్ని బాగా లావు అయిపోతుందా? ఆ లావు తగ్గించుకుని దాన్ని ఆడకు పోవాలా? ఫిజియోథెరపిస్ట్ కాడికి పోతాడు. ఆడ ఎక్సర్సైజ్లు ఇవి చేయించుకొని ఇంకా రకరకాలుగా ఆయన తగ్గించుకోవాలా. అదే ఈ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో చెత్త చెదారం అంతా తిని ఒళ్ళు నోరు బాగొట్టుకుంటా ఒళ్ళు పుచ్చిపోతాయి. శుద్ధంగా డెంటిస్ట్ కాడికి పోయి హ్యాపీగా అంటే ఏంది ఇక్కడ 10 మంది డాక్టర్లు అంటే గుండె డాక్టర్లు, 10 మంది డెంటిస్టులు, 10 మంది ఫిజియోథెరపిస్టులు బతికిపోతారు. ఈడ బతికేది కాదబ్బా. ఇప్పుడు అందరూ సైకిల్ దొక్కితే ఆరోగ్యంగా ఉంటారు, శుద్ధంగా కాలుష్యం లేకుండా పొల్యూషన్ లేకుండా పోతుందంటే నువ్వు అంతా రివర్స్ వ్యవహారం చేస్తున్నావు. రివర్స్ నాదే అంటే నీ దేశ ఆర్థిక వ్యవస్థ బాగుపడేది నీకు ఇష్టం నీకు? ఆర్థిక వ్యవస్థకి సైకిల్ ఓరే 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 నువ్వు బలే అంటే నీ సైకిల్ ఉంది. లాజిక్ అది కరెక్ట్ కాదు. సైకిల్ నాకు ఎందుకు లేదు, నాకుంది, మా వాడికి కూడా మొన్న తీయించిన. అమ్మేసి అమ్మకపోతే నేను అమ్మేస్తా చెప్తాను. అమ్మాలో చెప్పిన మాట నువ్వా? ఊరికా బలే పెద్ద మనిషి దొరికిన నాకు ఇప్పుడు దాకా చెప్పింది నీకు అర్థం కాలా? సైకిల్ దొక్కే దాని వల్ల ఎన్ని ఇబ్బందులు అనేది. అయ్యి నీవు డబ్బులు చూసుకుంటున్నావు, ఆర్థిక వ్యవస్థ అది ఆరోగ్యం చూడడం వల్ల. నీ లాజిక్ బలే లాజిక్. అంటే ఇప్పుడు సమాజంలో డాక్టర్లు బతకబల్లా, వీళ్ళు ఎవరు ఇంకా ఫిజియోథెరపిస్టులు డెంటిస్టులు ఎవరు బతకబల్లా? వీళ్ళు సైకిల్ తొక్కుంటా ఈయన ఆరోగ్యంగా ఉంటే సరిపోద్దంట. సైకిల్ తొక్కేవాడు ఏం తెలుసు పరిస్థితి? వాడికి గుండె జబ్బు రాదు, వాడు లావు గాడు, వాడు ఆరోగ్యం దెబ్బతిందు. ఎంత నష్టం అది దేశానికి? అర్థమవుతుందా లేదు? నాకు అర్థం కాలేదు. వాడు ఆరోగ్యం బాగుంటుంది, ఆరోగ్యం సంబంధం మాక. దేశ ఆర్థిక వ్యవస్థ బాగుండాలంటే రొటేషన్ జరగాల. వాడు ఆరోగ్యం దెబ్బతినాలా? వాడు సైకిల్ కొనకూడదు. వాడు సైకిల్ తొక్కటం వల్ల ఎన్ని సమస్యలు అసలుగా. అసలు వాడు ఎంత యాక్టివ్గా ఉంటాడు నీకేమన్నా అర్థమవుతుంది నీకా? మాకు అర్థం కాలేదు కానీ అయితే మావాడు సురేష్ మనోజ్ అట్ట చెప్పిండు. ఎవరు మనోజ్ సురేష్? వాళ్ళకు ఉంది సాయంత్రం నేను ఇంటికి పోతాను కదా, మా ఈదిలోనే కదా, వీడొచ్చి మా కొడుకే కదా, ఎవరు మా అన్న కొడుకు, ఎవరు చేయడు. అదే అదేలే మనోజ్ కూడా వచ్చి మా ఈ చివరన ఓడు నాకు తెలియకుండా సైకిల్ కొనిస్తున్నాడంట. చెప్తా వాడి సంగతి చెప్తా. నీ దెబ్బకి నా సదా ఈదులో ఎవరు సైకిల్ కూడా అమ్మేసుకునే తట్టుందా? ఒరి ఈదులో ఏందా? నా ఎయిమ్ అసలు దేశంలో సైకిలే ఉండకూడదు. నా ఎయిమ్ దేశంలో సైకిలే ఉండకూడదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఎందుకంటే దేశంలో సైకిల్ ఉండడం వల్ల ఆర్థిక దెబ్బతినిపోద్ది. అసలు నీకు పాయింట్ అర్థం అవుతుంది నీకా? అది అర్థం కాకుండా నుంచి చెప్తున్నా. దీనికి దానికి ఏం సంబంధం? దానికి ఏం సంబంధం? ఇప్పుడు దాకా నీకు ఏం తెలుడా? నువ్వు అసలు ఏడున్నావు? నువ్వు చెప్పిన మిస్ అవుతుంది. అది నువ్వు మిస్ అవుతున్నావు లాజిక్. నువ్వు మిస్ అవుతుండవు. సైకిల్ తొక్కటం వల్ల ఆరోగ్యం చెడదు. ఆరోగ్యం చెడితేనే సమాజంలో రొటేషన్ అవ్వద్ది. ఎవరికైనా చేతినంత పని ఉండాలంటే ఆరోగ్యం దెబ్బతినాలా? ఆరోగ్యం దెబ్బతినాలంటే సైకిళ్ళు ఎక్సర్సైజ్లు ఇట్లా చేయకూడదు. గవర్నమెంట్ కుక్కల బండ్లు ఎత్తుకొని వెళ్ళిపోతారు. నన్నా పిచ్చి పట్టిందా ఏందే? వాయమ్మో సైకిల్ కి ఆర్థిక వ్యవస్థ ఈ లాజిక్ అంటే నేను ఇంత పరిశోధన చేసి దేశం బాగుపడాలని ఆలోచించి దేశానికి అసలు ఆర్థిక వ్యవస్థకి దెబ్బ మెయిన్ ఏందని నేను కనుక్కుంటే సైకిల్ అని చెప్పి మంచి ఆర్థిక సలహాదారుడు ఆయన ప్రధానమంత్రిగా. ప్రధానమంత్రి గారే ఆరోగ్యం కాపాడుకుంటారు నాయన, సైకిల్ దొక్కండి, వాకింగ్ చేయనంటే జిమ్ సెంటర్లు మూసేయండి, సైకిల్ దొక్కాకండి. ఏ లాజిక్ నీ పరిశోధన? నువ్వు సరే డబ్బు ఉన్నట్టుంది. సరే నీకు ఇంకో విషయం తెలుసా? ఈ సైకిల్ దొక్కేవాడు కంటే ఇంకొకడు డేంజరస్ మనిషి తెలుసు నీకా? ఓరే స్వామి, ఈడు ఒక రకం 50% దెబ్బ కొడుతున్నాడు ఆర్థిక వ్యవస్థని. 100% దెబ్బ కొట్టేవాడు ఒకడున్నాడు. ఈ సైకిల్ కూడా తొక్కకుండా నడిచిపోతుంటాడు చూడు వాడు.